నా రాజకీయ గురువు కావలి అభివృద్ధి ప్రదాత కావలి పట్టణంలో ఎన్నో మహోన్నతమైన సేవలు చేసిన శ్రీ గ్రంథి యానాశెట్టి గారు ఈరోజు అకాల మృతి చెందడం కావలి పట్టణానికే కాదు ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయ నాయకులందరికీ కూడా ఒక తీరని లోటు. ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు చాలా తీవ్రమైనటువంటి లోటు. ఈరోజు కావలి పట్టణంలో ప్రజలు జీవిస్తున్నారు అంటే ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి గ్రంథి యానాశెట్టి గారు. ఈరోజు కావలి పట్టణంలో ప్రతి బజారు ప్రజలు నడుస్తున్నారంటే ఆయన చూపిన చొరవ, ఆయన వేసిన బాటలే ఇప్పటికి కూడా ఈరోజు ప్రజలు నడిచేటటువంటి రోడ్లు. పేదవారిని హక్కును చేర్చుకోవాలని, పేదవారికి అండగా ఉండాలని తన జీవితాన్ని కర్పూరంగా కరిగిపోతున్నప్పటికి కూడా, తన ఆస్తులు కరిగిపోతున్నప్పటికి కూడా పేదవారి కోసం తప్పించాడు, పేదవారి కోసం పరితపించాడు, పేదవారిని ఆదుకోసం తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ గ్రంథి యానాశెట్టి గారు. కావలిలో ఉన్నటువంటి ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ గ్రంథి యానాశెట్టి గారు. ఈరోజు తుఫాన్ నగర్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, ఈరోజు కావలిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఈరోజు ప్రజలు నీళ్లు తాగుతున్నారు అంటే యానాశెట్టి తీసుకున్నటువంటి చొరవ నిజంగా మన అందరం కూడా ఈరోజు వారికి నివాళులు అర్పించాలి. అందరం కూడా రేపటి రోజున వారి అంత్యయాత్రలో మన అందరం కూడా పాల్గొనాలి. రాజకీయాలకు అతీతంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున యానాశెట్టి గారి అంతిమ యాత్రలో పాల్గొని వారిని గౌరవంగా మనందరం కూడా సాగనంపాలని ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.